తాజా 30 తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద వైసీపీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు, చంద్రబాబు కూడా వైసీపీ మీద, జగన్ మీద అలాంటి వ్యతిరేక ప్రచారమే చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటుదారని జగన్ అంటే, జగన్ ఆర్థిక నేరస్తుడని చంద్రబాబు అంటారు. రాజకీయాల్లో పైచేయి సాధించడానికి ఎన్నో రకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తుంటారు. వాటిలో వ్యతిరేక ప్రచారం కూడా ఒకటి. తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఫోటోను టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల జగన్ విశాఖలో భూ కుంభకోణాల మీద ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్పైస్ జెట్ విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా జగన్ ముందు వరుసలో కూర్చున్నారు. ఆయన పక్కన ఉన్న సీటు ఖాళీగా ఉంది. ఈ సీటులో ఎవరూ కూర్చోకూడదని జగన్ హుకుం జారీ చేశారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్కు దూరంగా సమాంతరంగా ఉన్న సీట్లో విజయసాయిరెడ్డి కూర్చొని ఉన్నారు. ఆయన వంగి జగన్తో ఏదో మాట్లాడుతున్నట్లుగా ఈ ఫోటో ఉంది. 8,000 రూపాయల టికెట్ పెట్టి కొన్న సీటును జగన్ ఖాళీగా ఉంచారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. జగన్ అనుసరిస్తున్న ఇలాంటి వైఖరి వల్లే మాజీ ఎంపీ సబ్బం హరి, ప్రస్తుత నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని వివరిస్తున్నారు. అయితే ఈ ఫోటో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పటిదా లేక మరో సందర్భంలో తీసిందా అన్నది స్పష్టంగా తెలియదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.